అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మిమ్మల్ని ధనవంతుల్ని చేసే ఒక శక్తివంతమైన మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని ఒక 3 రోజులు కరెక్ట్గా సరిగ్గా 3 అంటే 3 రోజుల్లో 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి. ఒక రూపాయి కూడా లేదు, మేము పూర్తిగా అప్పుల పాలైపోయినాము అని అనుకున్న వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారన్నమాట. మీ అప్పులన్నీ సరిగ్గా కొన్ని రోజులలోనే తీర్చేసే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది. మీరు పూర్తిగా అమ్మవారిని నమ్మి మీ సమస్యలని అమ్మవారి వద్దే ఉంచి నమ్మకంతో చెప్పుకొని చూడండి. డెఫినెట్గా మీకు 100కి 200% ఫలితం అయితే వస్తుందన్నమాట. జనరల్గా చాలామంది అప్పులైపోయి ఎంతో బాధపడుతూ ఉంటారండి. చిన్న అప్పే అనుకుంటాం, కానీ అది పెరిగి పెరిగి పెద్దదయ్యి దానికి వడ్డీలయ్యి ఇట్లా చాలా పెద్దదైతే జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మనకి ఎన్నో సిచ్యువేషన్ చాలామందికి ఉంటాయండి. ఎందుకంటే ఒక చిన్న దానికోసం అప్పు చేస్తుంటాం, కానీ ఈ అప్పు తీర్చడం కోసం ఇంకో దగ్గర అప్పు చేస్తూ ఉంటాం. ఇలా అప్పు మీద అప్పు చేసుకుంటూ మన ఆదాయం అంతంత మాత్రం ఉన్నా కానీ అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలనేది తెలియక చాలామంది దిగులుతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే మీ ధన ఆదాయాన్ని పెంచే ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే షేర్ చేయబోతున్నాను అన్నమాట. ఈ మంత్రాన్ని 3 రోజులు చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకునేది అంటే స్టార్ట్ చేసే రోజు శుక్రవారం స్టార్ట్ చేయండి, లేదు అంటే మంగళవారం కానీ పౌర్ణమి కానీ ఇలా అష్టమి పంచమి తిథిలో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు శుక్రవారం చాలా మంచి రోజు, వరలక్ష్మి వ్రతం కూడా రేపటి నుంచే స్టార్ట్ చేయండి. లేదు అంటే సోమవారం పౌర్ణమి అండి, అమ్మవారికి ఇష్టమైన తిథి, ఆ రోజు కూడా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి మీరు ఆ రోజున ఈ మంత్రాన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. వరుసగా 3 రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు లేడీస్ అయితే పీరియడ్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి చూడండి. అంటే 3 రోజులు కాబట్టి మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చు. మరి జెంట్స్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీళ్ళే చెప్పుకోవాలని రూల్ ఏం లేదనమాట. పిల్లలు కానీ పెద్దల వరకు ఎవరైనా కూడా చెప్పుకోవచ్చండి. మీకున్న ఆదాయాన్ని రెట్టింపు చేసే ఒక మంత్రం అనమాట ఇది. మీకు ఎన్నో అప్పులతో కూరుకుపోయి ఉన్నారు, మేము బ్యాంకులోంచి బంగారం అనేది విడిపించలేకపోతున్నాము, లేదంటే అప్పు అయిపోయినాము, మా ఆదాయం పెరగడం లేదు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ తగ్గట్టు వాళ్ళ సమస్యలు అయితే ఉంటాయి. అవన్నీ తొలగించుకోవడానికి ఏకైక మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీ పిల్లలు చదువుల్లో మంచిగా రావాలి అనుకున్నా, మీ పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ జీవితం మంచిగా బాగుపడాలి అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది ఎంతో యూజ్ అవుతుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోతో చెప్తానండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం శ్రీ ఐ నమః. ఓం శ్రీం శ్రీ ఐ నమః. ఓం శ్రీం శ్రీ ఐ నమః. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మీరు ఎన్నోసార్లు చెప్పుకొని అవసరం లేదు, ఒక 3 సార్లు అనమాట. గట్టిగా అంటే ఒక 2 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది కదండి. మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా త్వరగా మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. 3 రోజులు 3 సార్లు ఎంత చెప్పండి, మీ కోరికలు తీర్చుకోవడానికి, మీ అప్పులని తీరిపోవడానికి ఈ 3 రోజుల సమయం అనేది కాస్త మీరు మీకున్న టైంలో ఒక 2 నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. దీనితో పాటుగా మీ పనులను మీరు చేస్తున్నట్లయితే వాటిల్లో మీకు ఏదైనా మార్పులు అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. అంటే మీరు చేసే వ్యాపారంలో మంచిగా లాభాలు రావడము, మీ అప్పు అనేది కొద్దిగా తీరడము, మీకు ధన ఆదాయం అనేది పెరగడం, ఇలా ఏదో ఒకటి మీరు చేసే పనులనే కొద్దిగా మార్పులు గమనిస్తారు. లేదు అంటే చుట్టుపక్కల వారి ద్వారానో ఎట్లా అయినా సరే మీకు ఒక మార్పు అనేది కనిపిస్తుంది అన్నమాట. అది గమనించి చూసినట్లయితే అది అమ్మవారే చేశారు, మీకోసమే చేశారు అని చెప్పి మీకు అర్థమైతే అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా వచ్చేలా అమ్మవారు అయితే చేస్తారు. ఈ చిన్న బీజాక్షరాలతో కూడిన ఈ చిన్న మంత్రం ఓం శ్రీం శ్రీ ఐ నమః అన్న ఈ ఒక్క మంత్రం మీ జీవితాన్ని మార్చేసే మంత్రం అన్నమాట ఇది. ఎట్టి పరిస్థితుల్లో అస్సలు వదులుకోవద్దండి. ఒకసారి చెప్పుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.